ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో అడ్డంగా దొరికిన టీడీపీ పార్టీని అక్కడ క్లోజ్ చేసుకున్న బాబు ఇక తెలంగాణ పార్టీలో మీద ఆశలు వదులుకోవాలా అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు. అమిత్ షా కొత్తగా ప్రవేశపెట్టిన ఆపరేషన్ 7 స్టేట్స్ లో భాగంగా తెలంగాణ ఆపరేషన్ ఆకర్షలో తెరతీశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ను తమ పార్టీల వైపు తిప్పుకున్నారు. అంతేకాకుండా ఈ నెల లాస్ట్ వీక్ లో అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో పలువురు సీనియర్లను బీజేపీ గూటికి చేర్చేందుకు రెడీ అవుతున్నారు అని ఈ సమాచారం. ఆయన పర్యటనలో భాగంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డితో సహా పలువురు సీనియర్లను బీజేపీలోకి చేరుతారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీలోని చేరాలని ఆశపడుతున్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడే. పేరున్న ఇక్కడ లోకల్ నాయుడు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కలిసి అమిత్ వచ్చిన సమయంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ అని రేవంత్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా కొద్ది కాలం క్రితం రామ్ మాధవ్ ను కలిసి అమిత్ షాలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మొత్తంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా పలువురు నేతలు కమలంలో చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం. అంటే మరికొద్ది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా సమక్షంలో టీడీపీలో ఉన్న నేతలందరూ కమలం గూటికి చేరుతుండడంతో బాబుకు తెలంగాణలో ఉన్న ఒక్క ఆధారం రేవంత్ రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ శాశ్వతంగా కనుమరుగు అవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.